మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా పాపులర్ అయిన బరెలక్క అలియాస్ శిరీష ఉన్నారు. చెప్పండి, మన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, మీ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ఎంపీగా నిలబడుతున్నా, ప్లానింగ్స్ కూడా వేస్తున్నా. ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? నాగర్ కర్నూలు నియోజకవర్గం. ఎలా ఉంది మన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగిందని కాస్త ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. అంతకు ముందు వరకు నాకు అనిపించేది నేను అంత ధైర్యవంతురాలని కాదు, ఏదైనా ఎదుర్కొనే శక్తి లేదు అని. ఎలక్షన్ లో నిలబడ్డాక నేను ఏదైనా ఎదుర్కోగలనన్న ధైర్యం నాకు వచ్చింది. ఇంకా నేను స్ట్రాంగ్ అయ్యాను నిలబడ్డాక. చాలా వరకు ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకున్నట్టుంది యువత, కొంచెం మార్పు అయితే కనబడుతుంది. ఇంకా మొత్తానికి నేను మార్చేస్తా. మోటివేషనల్ గా ప్రతి ఒక్కరికి ఓటుకు నోటు అనే సిస్టమ్ ని అది మొత్తం పూడ్చి బొందబెట్టే విధంగా నేను మోటివేట్ చేస్తుంటా. ఆల్రెడీ నేను గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాను. కొన్ని విలేజెస్ తిరిగి మామూలుగా చెప్తున్నా అనమాట, ఓటుకు నోటు కాదు, అభివృద్ధికి ఓటు అనేది. మహిళల్లో చైతన్యం పరిచేలా ఆల్రెడీ కొన్ని మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నా. సో ఆ సిస్టమ్ ని మొత్తానికి మార్చేస్తా నేను. అంటే మొన్న జరిగినట్టు ఎన్నికల్లో చూడండి, విపరీతంగా ధన ప్రవాహమే కనిపించినటువంటి చాలా వరకు అదే కనిపించింది. రేపు అది మొత్తానికే కనిపించకుండా చేయడానికి నేను నా వంతుగా 100% సాధిస్తా. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా వరకు హామీలు ఇచ్చింది, నెరవేర్స్తానని చెప్పారు. ఆ హామీలపై కూడా మీరు ప్రజల తరఫున హామీలు అంటే రీసెంట్ గానే కదా, ఒక 1 month అవుతుంది నిలబడి. కొంచెం ముందు చూస్తే అభివృద్ధి ఎలా ఉంటది అనేది తెలుస్తుంది. ఇల్లు ఒకటి షిఫ్ట్ అయితేనే ఒక 2-3 days పడుతుంది మనం అంతా సామాన్ ఎక్కడక్కడ చదువుకోవడానికి. ఇంత పెద్ద స్టేట్ ని ఆయన పాలించడానికి, అవన్నీ నియమించడానికి కొంచెం టైం పడుతుంది. ముందు చూసి దాన్ని కూడా ప్రశ్నిస్తాం. అంటే మన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ వరకు పార్టీ నియోజకవర్గం చాలా వ్యయప్రయాసాలైనా కానీ తిరగడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ పరిధి నాగర్ కర్నూలు చూసుకున్నట్టయితే అనేక నియోజకవర్గాలు కూడా తిరగాల్సి వస్తుంది. మరి డబ్బులు కానీ ఇవన్నీ కూడా ఖర్చు. మనం మంచి పని కోసం ఒక అడుగు వేస్తే ఆటోమేటిక్ గా డబ్బు అనేది వస్తుంది. నేను నామినేషన్ వేసినప్పుడు నా దగ్గర దానికి కట్టడానికి కూడా అమౌంట్ లేవు. తర్వాత నేను చేసే మంచి పనికి అందరు సపోర్ట్ చేసి నాకు అమౌంట్ వేయడం జరిగింది. నేను వేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనం మంచి పని చేస్తే, ఎవరైనా, నేనని కాదు, ఎవరైనా మంచి పని చేస్తే దేవుడు ఏదో విధంగా మనుషుల రూపంలో మనకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. ఏ పార్టీ నుంచి అయినా సపోర్ట్ తీసుకుంటారా ఇలా ఎంపీ ఎన్నికలు? లేదు, ఇండిపెండెంట్ గానే వేస్తా. అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు కూడా అప్పటికిప్పటికి శిరీష లెక్క కూడా చాలా వరకు ఫేమస్ అయింది. కొన్ని పార్టీలు కూడా ముందుకొచ్చి కూడా ఎంపీ బరిలో ఉండాలనుకుంటే ఏ పార్టీలకైతే వెళ్లాలని అనుకోవట్లేదన్న, ఇండిపెండెంట్ గానే వేస్తే. ఎందుకంటే చాలా మంది జనాలు నన్ను ఇండిపెండెంట్ గానే ఇష్టపడుతున్నారు కాబట్టి నేను వాళ్ళు ఇష్టపడ్డట్టే నేను ఉండాలనుకుంటున్నా. నిరంతరం ఈ విధంగానేనా మీ పోరాటం? ఉన్న అసెంబ్లీ, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్, ఎలా ఈ రాజకీయంలోనే ఉంటా. ఇంకా ఏదో ఒక రోజు అయితే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఖచ్చితంగా అడుగు పెడతా. యువతకి ఏం చెప్పాల్సింది? యువత ప్రతి ఒక్కరు రాజకీయంలోకి రావాలి. నేను చాలా సార్లు ఇదే చెప్తున్నా. డబ్బు లేదు కదా, మా వాళ్ళు వద్దన్నారు, సో మా ఊర్లో బెదిరింపులు వస్తున్నాయి. ఎవరైనా సరే ఊర్లో ఒకరు కొంచెం గట్టిగా నిలబడతామంటే బెదిరింపులు వచ్చి అసలు బయటకు రానియ్యరు. సో ఇలా బెదిరించే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, యువత రాజకీయంలోకి రావాలని ఎప్పటి నుంచో అంటారు, కానీ వస్తే మాత్రం తొక్కేస్తున్నారు. పైన మాత్రం రావాలి అంటున్నారు, లోపల మాత్రం తొక్కేస్తున్నారు. సో ఇలా తొక్కేసే వాళ్ళు తొక్కడం బంద్ చేసి ప్రోత్సహించండి. మీకు నచ్చకపోతే సైలెంట్ గా ఉండండి, అంతేగాని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు రాజకీయంలోకి రావాలి. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా సర్పంచ్ గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రతి దానిలో యువత ఉండాలి. మీ జిల్లా వ్యక్తి సీఎం కావడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి సీఎం రేవంత్ రెడ్డిగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ నిరుద్యోగ సమస్యలు కానీ ఏదైనా మాట్లాడాలన్నా కానీ మీ జిల్లా కాబట్టి మీరు రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉందా? కలుస్తా. ఈ నిరుద్యోగుల సమస్య గురించి కూడా సార్తో నేను మాట్లాడతా. తొందరలో నోటిఫికేషన్ వేయాలని కూడా నేను మాట్లాడతా. అలాగే కోచింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలని నేను అడుగుతా సార్ని. తొందరలోనే సార్ని కలుస్తా. ఇలా ఉంది, 2 హామీలు కూడా నెరవేర్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత బస్సు బదులు మామూలుగా ఉచిత బస్సు ఓకే, మంచిగా ఉంది, కాదని కాదు, కానీ ఆ ఉచిత బస్సు వల్ల కొన్ని గొడవలు అనేవి జరుగుతున్నాయి. ఉచిత బస్సు అనేది కొంతమందికి పరిమితం చేయాలి. ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది బస్ పాస్ కట్టుకోలేని సిచ్యువేషన్స్ లో ఉంటారు. సో వాళ్లకు ఇస్తే బాగుంటుందని, అందరికీ కాకుండా స్టూడెంట్స్ కి, కొంచెం మంది ముసలి ఏజ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది, వాళ్ళ కాడికి ఇస్తే బాగుంటది. అలాగే ఉచిత బస్సుతో పాటు ఉచిత విద్య, మొత్తానికి ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది చేస్తే బాగుంటది. కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ విధంగా అయితే ఉంటావో గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అదే విధంగా ఉండాలి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా చాలా వరకు మీపై కుట్రలు జరిగాయి. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తుంటే కూడా మళ్ళీ జరుగుతాయి కుట్రలు. నాకు తెలుసు, ఎన్ని జరిగినా ఏం చేసినా వాళ్ళు కుట్రలు చేసి ప్లాన్స్ చేసి వాళ్ళ టైం వేస్ట్ అని నేను అనుకుంటున్నా. వెనకడుగైతే నేను వేయను.
రైట్, చూడొచ్చు. ఖచ్చితంగా అసెంబ్లీ ముగిసింది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తాను. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి నిరుద్యోగ యువతపై కూడా అదేవిధంగా అన్ని విషయాలు కూడా మాట్లాడతాం. ఖచ్చితంగా ఆ పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలోనే అడుగు పెట్టడమే తమ లక్ష్యమని కూడా బరెలక్క అలియాస్ శిరీష చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.